హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సొరకాయతో కోఫ్తా బాల్స్ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక సొరకాయ తీసుకొని అది బాగా తీసుకున్నాను. తీసుకున్న సొరకాయని ఇలాగా మొత్తం తురుము పట్టి పెట్టుకున్నా. ఇలా తురుము పట్టి పెట్టుకున్న సొరకాయని అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ని సపరేట్ చేసి తురుము పక్కన పెట్టుకుంటున్నాను. పిచ్చలతో కలిపి తీసుకున్న నో ప్రాబ్లం, లేకున్నా సపరేట్ చేసిన పిచ్చలు ఏమీ కాదు. ఇక్కడ నేను పిచ్చలతో కలిపి తీసుకుంటున్నాను. ఇలాగ వాటర్ మొత్తం సపరేట్ చేసి ఆ పేస్ట్ని ఇంకో బౌల్లో పెట్టుకొని చూపించిన మసాలాన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ తురుములోకి వన్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, గరం మసాలా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకునేది ఈ సొరకాయ పేస్ట్కి లాస్ట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే వాటర్ కంటెంట్ మరీ రిలీజ్ అవుతుంది. సో లాస్ట్గా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న సాల్ట్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దగా ఉంటే లోపల బాల్స్ సరిగా ఫ్రై అవ్వవు, పచ్చిగా ఉంటాయి. సో అందుకని చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ మొత్తం చేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న సొరకాయ కోఫ్తా బాల్స్ని కొన్నిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే ఆయిల్లో వేసిన వెంటనే ఈ స్పూన్తో కలపకూడదు, ఎందుకంటే బాల్స్ చెదిరిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత జాలగంటతో సైడ్స్కి కదిలించాలి. ఒక్కొక్క బాల్ సపరేట్ అవుతూ వస్తుంది. ఇలాగా సపరేట్ అవుతూ వాటిని బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. బాల్స్ కూడా ఎక్కడ చెదిరిపోకుండా బాగా వచ్చాయి. ఇలాగే మిగిలిన బాక్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నీ కలిపి ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అంతా తీసేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తిరువాత గింజలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత
ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాతకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. కారం పచ్చివాసన వెళ్ళాక ముందుగా సొరకాయ నుంచి వాటర్ వచ్చిన వాటిని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అందులో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటిని ఎక్కువగా కలపకుండా 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఎక్కువగా కలపకుండా లైట్గా సైడ్ నుంచి కలిపేసి అంతే, సింపుల్.